నేను డాక్టర్ సీత అండి. నేను ఉద్భవ హాస్పిటల్లో సీనియర్ కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్. ఈరోజు మనం కొంచెం ఎపిలెప్సీ అంటే ఫిట్స్ నార్మల్ పరిభాషలో దాని గురించి మాట్లాడుకుందాం. ఈ ఎపిలెప్సీ అనేది చాలా కారణాల వల్ల రావచ్చు. చాలా వయసుల వారికి రకరకాల వయసుల్లో అంటే చిన్న పిల్లలు మొదలుకొని ముసలి వాళ్ళ వరకు ఏ వయసులో అయినా రావచ్చు. సో చిన్నపిల్లల్లో ఒక కారణాలు ఉంటాయి, మధ్య వయసులో ఒక కారణాలు ఉంటాయి, అడాల్సెంట్ ఏజ్లో ఒక కారణాలు ఉంటాయి, ఓల్డ్ ఏజ్లో వేరే కారణాలతో రావచ్చు. సో మనము ఇదంతా చాలామంది అనుకుంటారు, మేడం కొంతమందికి ఫిట్స్ రాగానే తగ్గిపోతున్నాయి, ఒకసారి రెండుసార్లు వచ్చిన తర్వాత మళ్ళీ రాలేదు, కానీ మాకెందుకు ఇలా రిపీట్ అవుతున్నాయి అని ఒకటి అడుగుతుంటారు. అది కామన్ క్వశ్చన్ అడుగుతుంటారు. రెండో క్వశ్చన్ ఏంటంటే ఎన్ని రోజులు వాడాలి. సో మొదలుపెట్టిన తర్వాత ఎన్ని రోజులు వాడాలి. తర్వాత మూడో క్వశ్చన్ ఏంటంటే మాకు ఎందుకు వచ్చింది, కారణం ఏంటి ఫిట్స్ వల్ల. నాలుగో క్వశ్చన్ ఏంటంటే ఫిట్స్ రాగానే క్వశ్చన్ కాదు, ఇది మామూలుగా నా అబ్జర్వేషన్, నేను వాంటెడ్ టు టెల్ సమ్ అడ్వైస్. రాగానే ఏం చేయాలి, ఫిట్స్ రాగానే చుట్టుపక్కల వాళ్ళందరూ ఏం చేయాలి. మనం మామూలుగా చూస్తుంటాం, రాగానే ఏం చేస్తారు చుట్టుపక్కల వాళ్ళు, గబగబా వచ్చి ఐరన్ బారో లేదా తాళం చెవో చేతిలో పెడతారు. సో అది చాలా తప్పు. అది మొదటి నుంచి చదువుకున్న వాళ్ళు కూడా అదే చేస్తున్నారు. మొన్న ఈ మధ్య ఏదో మూవీలో చూస్తాను, దానిలో కూడా అలాగే ఉంది. సో ఈ రోజు కూడా 2021లో కూడా మనం ఫిట్స్ రాగానే తాళం చెవులు లేకపోతే ఐరన్ అట్లాంటివి దగ్గర పెట్టుకోవడం, ఇవన్నీ అసలు అంటే మనకి ఎంత అజ్ఞానం అనేది, అసలు ఫిట్స్ గురించి ఏదైనా చిన్న నాలెడ్జ్ అనేది లేదు, ఎంత నాలెడ్జ్ లేదు అనే విషయం మనకు తెలుస్తుంది. సో ఏం చేయాలి, ఫిట్స్ రాగానే ఏం చేయాలంటే పక్క తిప్పి పడుకోబెట్టాలి. ప్లస్ వాళ్ళకి ఏదైనా టైట్ డ్రెస్ అది వేసుకుంటే కొంచెం లూజ్ చేయాలి. చుట్టుపక్కల అందరూ గుమిగూడకూడదు. షార్ప్ ఆబ్జెక్ట్స్ ఏదైనా ఉంటే పక్కకు తీసేయాలి. సో ఇవి ఫస్ట్ చేయాల్సినవి. సో యూజువల్గా ఫిట్స్ వచ్చిన ఒక నిమిషం 2 నిమిషాల కంటే ఎక్కువ ఉండదు. తర్వాత అదంతా అదే తగ్గిపోతుంది, వాళ్ళు లేస్తారు. సో వాళ్ళు లేవటం జరుగుతుంది. సో అలా అది మళ్ళీ ఫిట్స్ కంటిన్యూ అయితే మాత్రం మనం వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఆ టైంలో నేను చెప్పినట్లు నోట్లో మళ్ళీ నీళ్లు పోయటం కానీ, మందులు ఆ టైంలో వేయటం కానీ అది చేయకూడదు. సో పక్క దిక్కు పడుకోబెట్టాలి, ఏ పక్కకైనా పర్వాలేదు. బలవంతంగా కొంతమంది నోట్లు ఓపెన్ చేయడానికి అది లేకపోతే నోట్లో గుడ్లు కొట్టడానికి ట్రై చేస్తుంటారు, ఎందుకంటే నాలుగు ఖర్చుకుంటారు అని. సో అది తప్పదు, నాలుగు ఖర్చుకుంటారు, దాని గురించి మనం ఏం భయపడక్కర్లేదు. కానీ ఫిట్స్ వచ్చినప్పుడు పక్కది పడుకోబెట్టడం ఎందుకంటే ఇట్లా ఫిట్స్ వచ్చినప్పుడు నోట్లో నురగలాగా వస్తుంది. ఆ నురగంతా ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిందంటే మళ్ళీ ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వచ్చి చాలా ప్రమాదం జరుగుతుంది. సో 1 or 2 minutes తర్వాత అందరం తగ్గిపోతుంది. తగ్గిపోయిన వెంటనే మీరు హాస్పిటల్కి షిఫ్ట్ చేసుకోవాలి. తగ్గకపోతే ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు చూసి తగ్గకపోతే వెంటనే హాస్పిటల్కి షిఫ్ట్ చేసుకోవాలి. సో ఏదైనప్పటికీ హాస్పిటల్కి మాత్రం షిఫ్ట్ చేయాలి. కాబట్టి ఫిట్స్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఒకరు చూస్తే ఒకరేమో పక్క దిక్కు పడుకోబెట్టి కొంచెం గాలి ఆడే ప్రదేశంలో ఉంచాలి. రెండో వాళ్ళు వెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్ళటమో లేకపోతే అంబులెన్స్కి ఫోన్ చేయడమో చేసి తీసి పంపించాలి. అది చేయాల్సిన పని. రెండోది ఎందుకు వస్తుంది, ఏ వయసులో కామన్, ఇవన్నీ ప్రశ్నలు. సో ఎందుకు వస్తుంది అంటే ఫస్ట్ చిన్నపిల్లల్లో కొంతమందికి పుట్టిన వెంటనే ఏడవకపోవడం, అంటే బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేకపోవడం, దానివల్ల రావచ్చు. సో అది ఫస్ట్. సెకండ్ ఏంటంటే కొంతమందికి 1 year ఆ టైంలో 9 months to 1.5 year 2 years ఏజ్ గ్రూప్లో కొంతమంది జ్వరంతో పాటు ఫిట్స్ రావచ్చు. సో జ్వరంతో పాటు ఫిట్స్ వచ్చినప్పుడు జ్వరం తగ్గించడానికి మందులు ఇవ్వాలి. తర్వాత ఒకసారి డాక్టర్ గారిని కలిస్తే మనం ఏం ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్తారు. జ్వరంతో పాటు ఫిట్స్ రావడం అనేది తర్వాత కొంతమందికి అసలు తర్వాత మళ్ళీ ఎప్పుడూ రాకపోవచ్చు, అది నార్మల్ చిల్డ్రన్లో కూడా రావచ్చు. సో జ్వరంతో పాటు ఫిట్స్ అనేది పెద్ద మనకు కంగారు పడాల్సిన విషయం కాదు. పీడియాట్రిషియన్ కానీ న్యూరో ఫిజిషియన్ కానీ కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. అది చాలా టైం లిమిటెడ్, <5 years ఏజ్ వరకే అది రిపీట్ అవుతుంటుంది. సో <5 years ఆ 6 years ఏజ్ గ్రూప్లో అలా ఎవరికైనా ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా జ్వరంతో పాటు ఫిట్స్ వచ్చే హిస్టరీ ఉంటే పిల్లలకు కూడా వెంటనే రావచ్చు. కాబట్టి అలాంటి పిల్లలకి జ్వరం రాగానే జ్వరం తగ్గడానికి మందు ఇచ్చి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ఇట్లా జ్వరం వచ్చినప్పుడు ఫిట్స్ రాకుండా ఏం చేయాలని అడిగి దాని ప్రికాషన్స్ తీసుకోవాలి. 5 years 6 years వరకు అది ఉంటుంది, తర్వాత తగ్గిపోతుంది.
6 సంవత్సరాల తర్వాత వయసులో 16, 12, 13 అంటే అడాలసెంట్ ఏజ్లో ఒక రకమైన ఫిట్స్ రావచ్చు. అవేంటంటే ఇప్పుడు సడన్గా ఉలికి పట్టడం, పొద్దున్నే లేవగానే ఉలికి పడి చేతిలో ఏదైనా బ్రష్ చేస్తారనుకోండి, అది చిన్న డ్రాప్ చేసేయడం, ఇవన్నీ ఉండొచ్చు. 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 8 సంవత్సరాలు ఆ వయసులో కొంతమందికి ఇట్లా స్టేరింగ్ లుక్ అన్నమాట, ఇలా బ్లాంక్గా చూస్తాం, ఇవి కూడా రావచ్చు. సో ఇవన్నీ ఇవేంటంటే వీటికి ట్రీట్మెంట్ ఈజీ అని తీసి మేము ట్రీట్మెంట్ ఇస్తాము. అది 2 సంవత్సరాల తర్వాత పూర్తిగా తగ్గిపోవచ్చు కూడా వీళ్ళకి. సో ఇవన్నీ ఏజ్ ప్రకారం ఒక వయసులో కొంతమందికి వస్తాయి పిల్లలకి. ఆ తర్వాత 1 or 2 years ఉన్న తర్వాత అది ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత 1 or 2 years తగ్గిపోతాయి అన్నమాట. అదొక రకం. ఇంకొక రకం ఫిట్స్ ఏంటంటే ఏదన్నా నిలుపురుగులు అలాంటివి గుడ్లు పెట్టి అవి బ్రెయిన్లోకి వెళ్ళిపోయి అవి పర్మనెంట్గా క్యాల్సిఫికేషన్ చుక్కల్లాగా ఫామ్ అయిపోతాయి అన్నమాట. ఆ చుక్కల వల్ల బ్రెయిన్ ఇరిటేట్ అయ్యేదను, బ్రెయిన్ ఆ చుక్కల్ని ఫారిన్ బాడీ లాగా ట్రీట్ చేస్తుంది. సో అవి బ్రెయిన్ అంతా ఇరిటేట్ అయ్యేదను ఫిట్స్ లాగా రావచ్చు. సో అలాంటప్పుడు మనం కొంచెం ఎక్కువ రోజులే మందులు ఇవ్వాల్సి వస్తుంది అన్నమాట. ఇంకోసారి టీబీ కానీ ఏదైనా ఇన్ఫెక్షన్ కానీ వచ్చినప్పుడు కూడా, బ్రెయిన్కి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కూడా ఇలాంటి ఫిట్స్ రావచ్చు. సో ఇంకా ఓల్డ్ ఏజ్లో అయితే ఏదైనా స్ట్రోక్, పెరాలసిస్ అలాంటివి వచ్చినప్పుడు ఆ తర్వాత ఒక స్కార్ లాగా ఫామ్ అయిపోతుంది అనమాట. ఆ స్కార్ నుంచి ఇలా ఫిట్స్ రావచ్చు. సో ఇవన్నీ వేరియస్ రీజన్స్ ఫర్ ఫిట్స్. ఇంకోటి ఏంటంటే ఓల్డ్ అడల్ట్స్లో ఏదైనా ట్యూమర్స్ అలాంటివి వచ్చినప్పుడు కూడా ఫిట్స్ వస్తాయి. ఫాలోఅప్ చేసుకుంటూ ఫస్ట్ వాళ్ళు రాగానే హిస్టరీ తీసుకోవాలి, ఎలా వస్తుంది ఫిట్స్. సో మీకు ఏదైనా చిన్నపిల్లలు అయితే జ్వరంతో పాటు వచ్చిందా, లేదు జ్వరం లేదండి, డెవలప్మెంట్ ఎలా ఉంది, డెవలప్మెంట్ ఏదైనా డిలే ఉందనుకోండి, అప్పుడు మనం ఏదైనా డెలివరీ హిస్టరీ అడగాలి. డెలివరీ అప్పుడు ఏదైనా వెంటనే ఏడ్చారా లేదా. సో అవన్నీ చూసుకొని మనం దాన్ని బట్టి అసెస్ చేస్తాం, ఒక ఐడియాకి వస్తాం అనమాట. తర్వాత ఈజీ ఒకటి చేయాల్సి వస్తుంది. సో ఈ 2 ఇన్వెస్టిగేషన్స్ చేయాలి. కొంతమందికి ఒక్కోసారి ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అంటాం, షుగర్ హై లెవెల్ ఆఫ్ షుగరు, లో లెవెల్ ఆఫ్ షుగరు, లేకపోతే సోడియం హై లెవెల్ లేకపోతే లో లెవెల్, ఇలాంటప్పుడు కూడా ఫిట్స్ రావచ్చు. చిన్నపిల్లలు అయితే కాల్షియం డెఫిషియన్సీ కూడా ఫిట్స్ రావచ్చు. సో ఇవన్నీ కూడా మనం ఒకసారి చూసుకొని అవి కరెక్ట్ చేసుకుంటే వీటికి మనం ఎక్కువ రోజులు మందులు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. అది కరెక్ట్ చేసుకున్న తర్వాత ఒక 1 month అలా ఇచ్చి మనం మానేస్తాం. కొంతమంది హెడ్ ఇంజరీస్ ఉంటాయి కదా, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో పడిపోయినప్పుడు అప్పుడు స్కార్స్ ఫామ్ అయితే కూడా ఫిట్స్ రావచ్చు. సో ఇవన్నీ కూడా రీజన్ బట్టి చూసుకోవాలంటే మనం ఫస్ట్ హిస్టరీ తీసుకోవాలి, ప్లస్ ఎంఆర్ఐ, ఈజీ 2 చేసుకొని మనం మందులు వాడాల్సి వస్తుంది. సో ఎవరికి ఎన్ని రోజులు అంటే నేను ఇందాక చెప్పినట్లు ఫీవర్తో పాటు వచ్చే ఫిట్స్కి రెగ్యులర్గా వాడే అవసరం ఉండదు. ఓన్లీ ఫీవర్ వచ్చినప్పుడే 3-4 రోజులు వాడి ఆపేస్తాం. అది 5-6 ఏళ్ళ వరకు అలాగా. ఆ తర్వాత ఫిట్స్ కనుక వస్తే కంటిన్యూస్గా ఒక 1 year 2 years వాడుకొని, ఈ 2 years సఫిషియంట్ డోస్ ఆఫ్ యాంటీ ఎపిలెప్టిక్ డ్రగ్స్ మీద ఉన్నప్పుడు ఫిట్స్ రాకపోతే మనం నిదానంగా తగ్గించే అవకాశం ఉంటుంది. అది ప్రొఫెషనల్ ఎవరైనా వాళ్ళ అడ్వైస్ తీసుకొనే తగ్గించాలి. అంతేగాని మేడం చెప్పారు 2 సంవత్సరాలు ఆ తర్వాత మానేయచ్చు అనుకొని వాళ్ళంతటా వాళ్ళు మానేయకూడదు. సో 2 years ఫాలోఅప్లో ఉండాలి, కనీసం అట్లీస్ట్ 3 monthsకి ఒకసారి. ఆ తర్వాత 2 years తర్వాత వచ్చి మా డాక్టర్స్ ఆధ్వర్యంలో నిదానంగా తగ్గిస్తాం అన్నమాట. అది అప్పుడు కూడా మళ్ళీ అసలు కారణం ఏంటి, ఎంఆర్ఐలో ఏదైనా పర్మనెంట్ చేంజెస్, స్కార్ అలాంటిది ఉంటే తగ్గించే అవకాశం ఉండదు. అదే ఎంఆర్ఐ ఈజీ 2 నార్మల్గా ఉండి ఏదో ఒక్కటే సీజర్ వస్తే అప్పుడు ఒక్కోసారి మేము తగ్గించి స్టాప్ చేయడానికి ట్రై చేస్తాం అన్నమాట. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని దాన్ని ట్రీట్మెంట్ ఇస్తాము. సో ఇంకోటి విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, సీజర్స్ అనేది ట్రీటబుల్ కండిషనే, వీ కెన్ కంట్రోల్ ఇట్. పూర్తిగా దాన్ని కొంతమంది తీసేయలేకపోవచ్చు, కానీ షుగరు, తర్వాత బీపీ ఎలాంటిదో అలాగే దీన్ని కూడా కంట్రోల్లో ఉంచుకోవచ్చు, మళ్ళీ రాకుండా ఉంటుంది. మందులు తప్పకుండా వాడాల్సి ఉంటుంది. నమస్తే.